కోరుకుంటున్నాను. ఓకే బ్రో, ఇప్పుడు మన జంట పక్షుల్లో ఒక జంట వెళ్ళిపోయింది, ఆ పక్షిని ఎడగొట్టేశారు నిన్ను. ఇప్పుడు ఏమన్నా మారుతుంది అంటారా? ఖచ్చితంగా విష్ణుప్రియ కట్టలు తెంచుకునే ఆవేశంతో ఆడాలి. ఒక్క రోజైనా ఆడితే కనుక ఖచ్చితంగా సర్వే అవకాశం. ఓకే, ఎలిమినేషన్ కరెక్ట్ అంటారా పృథ్వీది? కరెక్టేనంటావా అంటే అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన పృథ్వీ ఇప్పుడు దాకా ఆగాడంటేనే గొప్ప విషయం. ఓకే, ఇంకోటి ఏంటంటే సరైన టైంలోనే బయటకు లాగారని ఇంకో ఒపీనియన్ కొంతమందిది. ఎందుకంటే అతను ఉంటే స్ట్రాంగ్ అయిపోతాడు లోపల మొత్తం. ఎందుకంటే అందరి మీద బాగా ఆడగలడు. అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే సరిపోద్ది అనుకున్నాడు, కానీ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలని మనోడికి తెలియలే. మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే వాడిని మించిన కంటెస్టెంట్ హౌస్ లో లేడు. ఇప్పటికే చెప్తాను, పృథ్వీని మించిన కంటెస్టెంట్ మెంటల్ ఎబిలిటీ గనక వాడికి కరెక్ట్ గా ఉంటే, బ్రెయిన్ చిప్ కరెక్ట్ గా ఉంటే, వాడికి మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉంటే వాడిని మించిన విన్నర్ చికెన్ డిన్నర్. నిజంగా ఖచ్చితంగా పృథ్వీకి వెళ్ళిపోయేది కప్పు. నిజంగా చెప్తున్నా, వాడి యాటిట్యూడ్ ఎక్సలెంట్, కానీ మాట తీరే దరిద్రం. ఆ కంపునూరు వల్లే బయటకు వచ్చేసాడు బాబు. ఇప్పుడున్న వాళ్ళలో ఏంటి బ్రో, ఎవరు టాప్ 3 అనుకోవచ్చు? టాప్ 3 నబీల్ అండ్ గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఆడియన్ పోల్ కూడా వీళ్ళకే ఉంది. ఇప్పుడు అవినాష్ ఫస్ట్ కంటెండర్ అయినప్పటికి కూడా వాడు నామినేషన్ లో చాలా తక్కువ. ఒకసారి ఎలిమినేషన్ అయిపోయిన వాడిని నబీల్ వెనక్కి తీసుకొచ్చాడు ఎవిక్షన్ సీల్. కాబట్టి వాళ్ళకి అంత లేదు. నామినేషన్ లోకి ఎలిమినేట్ అయిపోయిన మణికంఠ గివ్ అప్ ఇచ్చి లోపలికి పంపించాడు. చూడు వీడికి పెరిగింది, మళ్ళీ ఆట సరి చేసుకున్నాడు. బయట లోపలికి వచ్చి సరి చేసుకున్నాడు, కానీ మళ్ళీ పిచ్చి వేసాలు మళ్ళీ మొదలుకు వస్తున్నాయి. అలా మొదలుకు వస్తే మళ్ళీ పోగొట్టుకుంటాడు చేతులారా. సో గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ నబీల్ అండ్ నిఖిల్ అండ్ ముగ్గురులో ఒకరైతే కన్ఫర్మ్. కానీ నేను చెప్తున్నాను కదా, వీళ్ళ ముగ్గురు కూడా సైడ్ అయిపోయి ప్రేరణ గాని అవినాష్ గాని పట్టుకుపోయే ఛాన్స్ ఎప్పుడుంది అంటే ఖచ్చితంగా ఒక్కటే, మాట తీరు ఆట తీరు. ఈ రెండిట్లో గనక అవినాష్ మళ్ళీ బెటర్ అనిపించుకున్నాడా, ఆడు చూడు ఆల్రెడీ ఒట్టసుడు లాగా తిరుగుతూనే ఉన్నాడు వెనకాల. మళ్ళీ ప్రూవ్ అయిందా కప్పట్టుకుపోతాడు, సుడిగాడు కప్పట్టుకుపోతాడు. లేడీస్ పట్టుకెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రేరణకు ఉంటే, అంటే రోహిణి కంటే ప్రేరణ అంత బెటర్ ఏం కాదు, కానీ ప్రేరణకి సీరియల్ ఆర్టిస్టులు సపోర్ట్ ఎక్కువ ఉంది. స్టార్ మా సపోర్ట్ ఉంది, బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉంది. మొన్న ప్రోమో చూస్తేనే అర్థమైంది, ఆ దోశల పంచాయతీ లేపేశాడు. ప్రేరణకి బ్యాడ్ గా వెళ్ళిపోతుంది బయటకని, ప్రేరణని బ్యాడ్ గా తగ్గించి వెళ్ళిపోతుంది బయటకని ఆ ప్రోమోలో ఉన్నది ఎపిసోడ్ లో లేపేశాడు. ప్రోమోలో వేయడం ఎందుకు, ఫుల్ సపోర్ట్, అది ఫుల్ సపోర్టే మనకు డైరెక్ట్ గా కనబడుతుంది. ఇంకా అబద్ధం ఆడడానికి ఏం లేదు. ఇది ప్రోమోలో కనిపించిన దోశల పంచాయతీ ఎపిసోడ్ లో ఎక్కడ ఉంది చూపించిన. కాబట్టి దీని ప్రకారం ఏమర్థం ఉంది, ప్రేరణ విన్ అవ్వాలని బిగ్ బాస్ దగ్గరుండి ఆడిస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.